ఇక భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరిగే దమ్మక్క సేవ యాత్రకు గిరిజన పెద్దలను ఆలయ అధికారులు విస్మరించారు. దీంతో ఆదివాసీలు పోకల దమ్మక్క విగ్రహం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. గవర్నమెంట్ ప్రభుత్వం నిర్వహించాలని ప్రభుత్వ అధికారులు ఐఏఎస్ అధికారులు మీకు ఆర్డర్ ఇచ్చారు. మీ ఇష్టానుసారంగా అక్కడ చేస్తాం ఇక్కడ చేస్తామంటే అంటే గిరిజనులు ఎరుపాప చేసి గిరిజన శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, పూజా విధానాలు తెలిసిన వాళ్ళు, నాగరికత తెలిసిన వాళ్ళు మోదీలను వదిలేయటం మీరు క్షమించడానికి గడువులు కాదు. మమ్మీని కూడా అవే చేస్తున్నారు. మమ్మీని కూడా అసలు కించపరిచేది మీకు ఆనాడు సందర్భంగా పోకల దమ్మక్క ఉత్సవాలు గణనీయంగా జరగాల్సింది. ఈ ఆదివాసులకు ఆహ్వానం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. యావత్తు ఆదివాసీ సమాజాన్ని కించపరిచే విధంగా దేవస్థానం వారు వ్యవహరిస్తున్నారు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకే తప్ప ఏమీ పట్టించుకొని అసలు ఈ ప్రాంతంలో పోకల దమ్మక్క అంటే వెలుగు తీసి రాముని వెలుగు తీసినటువంటి ఆమెని కించపరిచే విధంగా మమ్మల్ని కించపరిచే విధంగా చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు.